శ్రీ గురుభ్యో నమః. జూన్ 26వ తేదీ నుండి జూలై 4 వరకు గుప్త నవరాత్రులు, గాయత్రీ నవరాత్రులుగా పిలువబడే ఆషాఢ నవరాత్రులు. ఉపవాసము, మంత్రజపము, పూజ వీటన్నింటి వల్ల అంతర్గత శుద్ధిని పెంచుకుని తద్వారా ఆధ్యాత్మిక వృద్ధి కలిగి అంతర్గతమైన ప్రక్షాళనను పొందే అద్భుతమైన పవిత్రమైన కాలము. దుర్గాదేవి ఆరాధనతో కర్మక్షేమను కలిగించుకునే శుభప్రదమైన కాలము. ఈ సమయంలో పారాయణం చేసుకునే దేవీ మాహాత్మ్యము 700 శ్లోకాలను 3 ఉపవిభాగాలుగా సంకలనం చేసి దుర్గాదేవి మాహాత్మ్యాన్ని వివరిస్తుంది. తల్లి వైభవాన్ని వర్ణించే శ్రీదేవి మాహాత్మ్యంలో యంత్ర, మంత్ర మరియు దుర్గాదేవి తాంత్రిక ఆరాధనలు ఉంటాయి. మధుకైటభ, మహిషాసుర, శుంభ నిశుంభ, రక్తబీజ అనే రాక్షసులపై దేవి విజయాన్ని వర్ణిస్తుంది. శ్రీ మార్కండేయ పురాణంలో ఇవి ఉన్నాయి. రుద్రయామల తంత్రం, మరీచికల్ప, మేరుతంత్రం, కటకతంత్రం, చిదంబర రహస్యం మొదలైన వివిధ పురాణాలలో సర్వోన్నత దేవత యొక్క గొప్పతనము విపులంగా వివరించబడుతుంది. దేవీ మహాత్మ్య పారాయణము సకామ ఉపాసకుడికి, ఆరాధకుడికి కోరుకున్నవన్నీ నెరవేరుస్తుంది. విశ్వమాత దగ్గరగా ఉండటం తప్ప మరే ఇతర కోరికలు లేని నిష్కామ ఉపాసకుడికి ఈ మహిమాన్విత శ్లోకాలు పునరావృత జన్మల నుండి విముక్తిని ప్రసాదిస్తాయి. దుర్గాదేవిని ఆరాధించడం వలన, ఈ పవిత్ర శ్లోకాలను పఠించడం వలన చేసుకున్న చెడు కర్మల బలము బలంగా తగ్గిపోతుంది. ఆరాధకుని యొక్క భక్తి సమృద్ధిగా పెరుగుతుంది. ఈ పవిత్ర శ్లోకాలను 3 సార్లు పఠించడం వలన అన్ని రకాల శారీరక, మానసిక రుగ్మతులు తొలగిపోతాయి. 5 సార్లు పఠించడం వలన దుష్టగ్రహాల వల్ల కలిగే బాధలన్నీ తొలగిపోతాయి. 7 సార్లు పఠించడం వలన ప్రమాదాలు రాకుండా నివారించబడతాయి. 9 సార్లు పఠించడం వలన కుటుంబంలో శాంతి, ప్రశాంతత కలుగుతాయి. ఈ పవిత్ర శ్లోకాలను 11 సార్లు పఠించడం వలన రాజయోగం కలుగుతుంది. తల్లి పవిత్ర శ్లోకాలను 12 సార్లు పఠించడం వలన పూజించే వారి యొక్క మంత్రదోషాలన్నీ తొలగిపోతాయి. 25 సార్లు ఈ పవిత్ర శ్లోకాలను పఠించడం వలన జైలు నుండి విడుదల లభిస్తుంది. 33 సార్లు పఠించడం వలన తీవ్రమైన అనారోగ్యం నుండి రక్షణ లభిస్తుంది. 100 సార్లు పఠించడం వలన మీ వెనుక జరిగే దుష్ప్రచారం తొలగిపోతుంది. 1000 సార్లు పఠించే వారికి శాశ్వత శాంతి, శ్రేయస్సు లభిస్తుందని మత్స్యపురాణం వివరించింది. తల్లి దుర్గాదేవిని స్తుతిస్తూ మహర్షి వేదవ్యాసుడు రచించిన పవిత్రమైన శ్లోకము దుర్గా సప్తసతి. ఆరాధకుడికి నవదుర్గల పుణ్యాన్ని సమృద్ధిగా అందిస్తుంది. దుఃఖాన్ని నాశనం చేసేది దుర్గాదేవి. కాబట్టి దేవీ ఉపాసకుడికి, దేవీ ఆరాధకుడికి దుర్గా సప్తసతి కన్నా అత్యున్నతమైన శ్లోకము మరొకటి లేదు. దుర్గాదేవి మహిమను కీర్తించే ఈ 700 శ్లోకాలను సిద్ధమంత్రాలు అని అంటారు. ఈ కారణం వలన వీటిని అత్యంత ప్రశాంతతతో పఠించాలి. కఠినమైన తపస్సుతో, తీవ్రమైన విశ్వాసంతో ఈ శ్లోకాలను పఠించాలి. దుర్గాదేవి ముందు నేతితో దీపాన్ని వెలిగించి ఎర్రటి పుష్పాలతో తల్లిని పూజించాలి. ఈ మహిమాన్విత శ్లోకాల పారాయణ సాధకుడిలో క్రమశిక్షణను తీసుకుని వస్తుంది. అయితే దుర్గా సప్తసతితో సమానమైన ఫలితాన్ని ప్రసాదించే నవరాత్రుల సమయంలో ప్రతిరోజు పఠించదగిన దుర్గాదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని భక్తుడు పొందేలా చేసే ఎటువంటి నియమాలు లేని సాధారణ నియమాలతోనే స్తోత్రపారాయణం చేయదగిన స్తోత్రమే సిద్ధకుంచిక స్తోత్రము. ఈ స్తోత్రము అన్ని ప్రతికూల శక్తుల నుండి, దుష్టశక్తుల నుండి రక్షణ కల్పిస్తుంది. ఎటువంటి దీక్షను తీసుకునే వారు రోజుకు 3 సార్లు మించకుండా పారాయణ చేసుకోవచ్చు. ఈ స్తోత్రమును క్రమం తప్పకుండా పఠించడం వలన శత్రువులపై విజయం లభిస్తుంది. సిద్ధకుంచిక స్తోత్రం యొక్క లింక్ డిస్క్రిప్షన్లో, పిన్ కామెంట్లో ఉంచడం జరిగింది. నవరాత్రి సమయంలో ప్రతిరోజు కుంజికా స్తోత్రాన్ని పఠించవచ్చు. అష్టమి తిథి ముగిసి నవమి తిథి ప్రారంభమయ్యే సమయంలో సిద్ధకుంజికా స్తోత్రాన్ని పఠించడము చాలా శుభప్రదము. ఈ స్తోత్రపారాయణకు ఉన్న ఒకే ఒక షరతు, సమర్థుడైన గురువు ఆదేశాల మేరకు మాత్రమే స్తోత్రాన్ని పారాయణ చేయాలి. దుర్గాదేవి ఆరాధనకు అంకితం చేయబడిన సిద్ధకుంజికా స్తోత్రం అనుష్ఠానము గురువు ఆదేశాలతో చేసి దుర్గాదేవి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ ధైర్యము, బలము, అంతర్గత విశ్వాసాన్ని పొంది శత్రువులను జయించి ఆనందకరమైన స్థితిని అనుభవిస్తారని కోరుకుందాము. శుభమస్తు.